వచ్చాక మెకానిక్ షాప్ ఉండేది. అందులో బంగాళదుంప పనిచేస్తూ ఉంటాడు. అరే, ఇది బండి వచ్చినట్టుంది. ఇల్లేంటో చూడు పో. సరే ఓనర్ గారు. ఏంటి సార్, ఏమయ్యేది? దారిలో వస్తుంటే బండి ఆగిపోయేది. ఏంటో చూడు. నువ్వు చూస్తూ ఉండు, నేను అలా బయటికి వెళ్ళొస్తా. సరే సార్. ఓనర్ గారు, ఆ బండికి ప్లగ్ పోయిందండి. ప్లగ్ వేయమంటారా? ఓ, ప్లగ్ పోయిందా? సరేలే, క్లచ్ ప్లేట్లు పోయినాయి అని చెప్పి ఒక 1000 రూపాయలు బిల్లు ఇయ్యి. అదేంటి ఓనర్ గారు, ప్లగ్ 100 రూపాయలేగా, నువ్వేంటి 1000 రూపాయలు బిల్ వేయమంటున్నావు? నీకెందుకు, నేను చెప్పింది చెయ్యి. నేను వెళ్ళి అలా టీ తాగొస్తా. ఆ, ఏంటి బాబు, బండి రిపేర్ చేసావా? అయిపోయింది సార్, 100 రూపాయలు ఇవ్వండి. ఓనర్ గారు, ఇవిగో 100 రూపాయలు. 100 రూపాయలు ఏంట్రా? నీకు 1000 రూపాయలు బిల్లు వేయమని చెప్పాను కదా. అట్టా చేయటం తప్పుగా ఓనర్ గారు. ఏంటి తప్ప? నెలొచ్చాక షాప్ రెంటు, నీకు జీతము, ఇవన్నీ ఎట్టొస్తాయి అనుకున్నావు? ఇట్ట చేయబట్టే వస్తాయి. నీ వల్ల నాకు ఇప్పుడు 1000 రూపాయలు గిరాకు పోయింది. నేను ఇప్పుడే పనిలో నుంచి తీసేస్తున్నా. వెళ్ళిపో. ఏంటి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? నేనే సార్, ఇంటికి వెళ్తున్నా. అబద్ధం చెప్పగాకు, నేనంతా చూశాలే. అవును, మీ ఓనర్ 1000 రూపాయలు బిల్లు వేయమంటే ఎందుకు వేయలేదు? ఎందుకంటే మా నాన్న చెప్పాడు సార్, కష్టపడి డబ్బులు సంపాదించాలే కానీ ఎదుటి వాళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదించకూడదని. అలా మోసం చేస్తే ఎదుటి వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ ఆ దేవుడికి తెలిసిద్ది. శబాస్ బంగాళదుంప, మీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చేది. నా దగ్గర ఒక జాబ్ ఉంది, చేస్తావా? ఏమిటి సార్ అది? ఇక్కడికి దగ్గరలో నాదొక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో మేనేజర్ కోసం వెతుకుతూ ఉన్నా. నువ్వు ఆ రెస్టారెంట్లో మేనేజర్గా చేస్తావా? ఏంటి మేనేజరా? ఆ జాబ్ ఎలా చేయాలో నాకు తెలియదు సార్. నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చేది. అందుకే నీకు ఈ జాబ్ ఇస్తున్నా. మంచిగా జాబ్ చేసుకో. చాలా థ్యాంక్ యూ సార్.